ఉన్నట్టుండి ఎందుకింత చల్లబడిపోయిందో అర్థం కావటం లేదు. ఏం జరుగుతోంది? అసలు ఎలా జరుగుతోంది? అరే మోటు, నా ప్రాణమిత్రుడా, దీనంతటికీ కారణం గ్లోబల్ వార్మింగే. ఒక చోట మంచు పెరిగిపోతుంటే మరొక చోట ఎండలు మండిపోతున్నాయి. లగాయతు, నా 20 ఏళ్ల అనుభవంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. అయ్యమ్మా, నాకు అర్థం కావడం లేదు. ఈ ట్రాఫిక్ ని ఎలా కంట్రోల్ చెయ్యాలి? ఈ మంచు చాలా పెద్ద సమస్యను సృష్టిస్తోంది. రోడ్డు అసలు కనపడడం లేదు. చికెన్ గారు, మీరేమీ టెన్షన్ పడకండి. నేను పైకి ఒక శాటిలైట్ ని పంపించాను. అది కొన్ని కిరణాలను ప్రసరించడానికి సిద్ధంగా ఉంది. దాన్ని MWO అంటారు. ఆ కిరణాలు ఈ మంచుని కరిగించేస్తాయి. ఒకసారి సూర్యుడు గారికి కనిపించాడంటే నా ప్రయత్నం ఇంకా సులభం అవుతుంది. పదండి, మనం పేరుకున్న మంచుని పక్కకు దూసి రోడ్డును వేద్దాం, లేకపోతే యాక్సిడెంట్లు జరుగుతాయి. నిజమే, వెంటనే పని ప్రారంభిద్దాం. ఏం చేస్తున్నారు మీరు? మేము రోడ్డు ఏర్పరచడం కోసం మంచును తీసేస్తుంటే మీరు రోడ్డు మీద మంచుతో ఆటాడుతున్నారా? పక్కకి వెళ్ళి ఆడుకోండి. మీరు నుంచున్న మంచు కింద రోడ్డు ఉంది, కాస్త పక్కకి వెళ్ళండి. దానికి కోపం వస్తుంది. ఏమిటి, ఆ బొమ్మ కోపం వస్తుందా? మరేం పర్వాలేదు, దాని సంగతి నేను చూసుకుంటాను. మీరు పక్కకు వెళ్ళి మరో స్నోమ్యాన్ చేసుకోండి. వెళ్ళండి. నువ్వు నన్ను అంతం చేస్తున్నావా? తప్పైపోయింది, క్షమించమన్నయ్య. ఇప్పుడు నేను చూస్తున్నది కళా నిజమా పోతులు? ఒక్కసారి నా పిడికిలి రుచి చూస్తే కలో నిజమో తేలిపోతుంది. పెద్దన్నయ్య, హెల్ప్ హెల్ప్! ఈ స్నోమ్యాన్ కి ఎలా ప్రాణం వచ్చిందో తెలియటం లేదు, కానీ మా ప్రాణాలు తీయడానికి వెంటబడుతున్నాడు. తొందరగా ఏదో ఒకటి చేయి పెద్దన్నయ్య. లగాయతు, ఈ స్నోమ్యాన్ కి ప్రాణం ఎలా వచ్చింది? నేను పంపించిన శాటిలైట్ కిరణాలు విద్యుత్తో కలిసిపోయి ప్రసరించడం వల్ల అతనికి ప్రాణం వచ్చి ఉండొచ్చు. మీరు అలా పరిగెడుతూ ఉండండి, నేను కొంచెం ఆలోచిస్తాను. అదిగో డాక్టర్ జట్కా అక్కడ ఉన్నాడు, వెళ్దాం పద. పెద్దన్నయ్య, ఆ స్నోమ్యాన్ మమ్మల్ని ఓ భూతంలో వెంటాడుతున్నాడు. తొందరగా నువ్వు ఏదో ఒకటి చెయ్యి. నువ్వేం దిగులు పడుకో మోటు. ఆ స్నోమ్యాన్ నీటి రానివ్వు. నేను ఈ పైప్ తో అతన్ని కరిగించేస్తాను. ఈ ట్యాంకర్ లో వేడి నీళ్లున్నాయి, సలసల మరిగే నీళ్లు. నాకివ్వండి, ఈ పైపు తో నేను నీళ్లు వెదజల్లుతాను. అరే నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా! సరదాగా ఉంది, ఇప్పుడు ఇంకా సరదాగా ఉంటుంది.
స్వాగతం సుస్వాగతం మిత్రులారా. మోటు కాపాడు. డాక్టర్ జట్కా గారు కాపాడండి. మమ్మీ డాడీ కాపాడండి. మోటు కింద పడుకో. ఇది కింద పడుకునే సమయం కాదు పెద్దన్నయ్య. నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. నేను క్యానన్ సిద్ధంగా ఉంచాను. నేను కింద పడుకోమని చెప్పినప్పుడు నువ్వు కింద పడుకో. అప్పుడు నేను దాన్ని పేల్చేస్తాను. అరే, నేను నిద్రపోయే మూడ్లో లేనని చెప్తే అర్థం కాదా నీకు? అందరూ జాగ్రత్తగా వినండి. ఎలాగైనా సరే ఆ స్లోమెన్ నా ల్యాబ్ లోకి వచ్చేలా చూడండి. నేను షార్ట్ కట్ లో ల్యాబ్ కు వెళ్ళి వాడిని ఆహ్వానించడానికి తగిన ఏర్పాట్లు చేస్తాను. మోటు కాపాడండి. నడు విరిగిపోయిందా? ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. నా ల్యాబ్ టెంపరేచర్ ని ఎంత ఎక్కువగా పెంచేస్తానంటే ఆ వేడిని తట్టుకోలేక ఈ స్నోమ్యాన్ నీళ్ళలా మారిపోతాడు. స్నోమ్యాన్ అంతమైపోయాడా? అవ్వకపోతే ఇప్పుడు అయిపోతాడు. ఈవేళ ఏది ఏమైనా సరే వాడి భర్తం పట్టాల్సిందే. ఒక్కసారి నాకు దొరికాడంటే పెద్దన్నయ్య, పరిగెత్తు. స్నోమ్యాన్ అంతం చేయాలనుకున్నావు, కానీ నీ ల్యాబ్ నాశనం అయిపోయింది. The cheese is burned. తొందరగా ఏదో ఒకటి చెయ్యి మోటు. దగ్గరకు వచ్చేస్తున్నాడు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. సమోసాలు తిని రంగంలోకి దిగు. మోటో నువ్వు అలా తినేస్తూ డబ్బులు ఎవరిస్తారు? అదిగో పరిగెత్తుకుంటూ వస్తున్నాడే, అతను ఇస్తాడు. రా, నన్ను చాలా పరిగెత్తించావు. ఇప్పుడు నువ్వు నేను ఫేస్ టు ఫేస్ పోరాడి తెలుసుకుందాం. రా. నేనిక నిన్ను వదలను. హే, హే.
అదండి. మీ అందరికీ ఒక విన్నపం. గ్లోబల్ వార్మింగ్ కి కారణమయ్యే ఎలాంటి పని కూడా మీరు దయచేసి చేయకండి. అలాంటిది ఏదైనా జరిగితే ఎలాంటి విపత్తైనా జరగవచ్చు. యాహూ! పదులు ఇలా చూడు, బంగారు నాణ్యం దొరికింది. నిజమే, ఇది అసలు సిసలైన బంగారం, ప్యూర్ గోల్డ్. నాకివ్వు, నేనే దీన్ని జాగ్రత్త చేస్తాను. ఇది దొరికింది కాబట్టి ఇంకొన్ని రోజులు అప్పు చేసి సమోసాలు తినాల్సిన అవసరం లేదు. యాహూ! ఇంకో బంగారు నాణ్యం దొరికింది. అరే ఏమిటి పతులు, ఈవేళ దేవుడు నన్ను ఇలా కరుణించేశాడు కదా. 2 బంగారు నాణ్యాలు దొరికాయి కాబట్టి ఈ చుట్టుపక్కల ఇంకా ఉంటాయి. చూద్దాం పద. అరే ఇంకో బంగారు నాణ్యమా? యాహూ! ఇంకో బంగారు నాణ్యం దొరికింది. పైన ఓ మంచి దేవుడా, నీకు కోట్ల నమస్కారాలు, శతకోటి వందనాలు. నన్ను కరుణించి ఈవేళ బంగారు నాణ్యాలు వర్షం కురిపిస్తున్నావు. చూస్తుంటే ఈ చుట్టుపక్కల బంగారు నాణ్యాలు దొరుకుతున్నట్టుగా ఉన్నాయి. పద వెతుకుదాం. ఇంకో బంగారు నాణ్యం దొరికింది. వచ్చేసింది సార్, శుభవార్త అందేసింది. నాకే కాదు, ఈ శుభవార్త ఊరంతా తెలిసిపోయింది. రండి రండి కూర్చోండి, వేడి వేడి సమోసాలు తెచ్చి పెడతాను. అరే నువ్వు బాకీ తీర్చమని అడ్డానికి వచ్చావా? ఏంటి గురువుగారు అలా మాట్లాడతారు? మీరు నాకు బాకీ ఉండటం ఏంటి? ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు, మీరు తప్పనిసరిగా మా ఇంటికి రావాల్సిందే. ఇదిగో మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు, వాళ్ళేదో ఇక్కడ పార్టీ చేసుకుంటున్నారు. లేదు లేదు, ఆయన ఖచ్చితంగా నాతో రావాల్సిందే. మర్యాదగా వెళ్తావా లేదా? ధనవంతులు ఎక్కడన్నా కనిపిస్తే చాలు చెంచాగిరి మొదలు పెడతారు. చాలు ఆపు. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఆ బంగారు నాణేలు మర్యాదగా నాకివ్వు. ఇక నన్ను ఆపేది ఎవరు? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవిత సంగతి పక్కన పెట్టి మోటోని లాక్కురండి. ఏమిటయ్యా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు? మోటు పతులు, మీ ఇద్దరికి సుస్వాగతం.
ఇప్పుడు మేము మిమ్మల్ని మా డెన్కి తీసుకువెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక మనందరం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. The name is Chingam. Chingam చేతిలోంచి తప్పించుకోవడం impossible. Impossible. Stop. Stop in the name of law. Hey. Stop in the name of law. భారత మాత మీద ఓటు, హిందుస్థాన్ మీద ఓటు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చేయి. నేను భరించలేనంత నొప్పిగా ఉంది. ఐడియా సర్జీ. మోటు ఊపిరి బిగబెట్టి పొట్ట లోపలికి లాక్కో. మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అందరూ మనల్ని చుట్టుముట్టేశారు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. Why fear when Chingam is here? మోటు పత్లు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు మోటు పత్లు? మీ బైక్ టైర్ కింద పచ్చడైపోతున్నావు సార్. బైక్ ను పైకి తీయండి. మమ్మల్ని కాపాడడానికి వచ్చారా, చంపడానికి వచ్చారా మీరు? మా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ విరిగిపోయాయి. రెండు వైపులా ప్రమాదం పొంచుంది. ఇప్పుడు మేము ఏం చేయాలి? అరే, వాళ్ళని ఎదుర్కోవడానికి మా దగ్గర ఎటువంటి ఆయుధాలు కూడా లేవు. నేనున్నాను కదా, ప్రతి సమస్యకి పరిష్కారం నా దగ్గర ఉంది. Now let's fight. చింగం గారు, నాకు మంగళ్ సింగ్ ట్రైన్ ఎక్కేశాడు. త్వరగా ఎస్కేప్. Why fear when Chingam is here? చింగం గారు, అక్కడేదో ఎర్రగుడ్డ కట్టుంచారు. ముందేదో ప్రమాదం పొంచున్నందువల్ల ఎవరో ట్రైన్ ఆపాలని ప్రయత్నిస్తున్నారు. ముందర ఒక బ్రిడ్జ్ ఉంది, బహుశా అది విరిగిపోయి ఉంటుంది. పదండి, మనం వెంటనే ఇంజిన్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళాలి. రండి. ఇవాళ మమ్మల్ని పైకి పంపించే ప్రోగ్రాం పెట్టుకున్నట్టుగా ఉన్నారు. అన్నయ్య,
వెంటనే ట్రైన్ ఆపు, ఎదురుగుండా ప్రమాదం ఉంది. ఎవరో ఎర్రగుడ్డ కట్టారు. ముందేవి ప్రమాదం లేదు బాబు, అసలైన ప్రమాదం వెనకొస్తోంది చూడు. డాకు మంగళ్ సింగ్ వస్తున్నాడు. నేను ఈ ట్రైన్ ఆపే ప్రసక్తే లేదు. ఇదిగో చూడు, మా ప్రాణాల కోసం మేము ప్రాకులాడడం లేదు, కానీ ట్రైన్ లో ఉన్న ఒక్కరి ప్రాణం పోవడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఒప్పుకోం. అందుకు మా ప్రాణాలైన పణంగా పెడతాం. మేము మా పురిపురి నగర ప్రజలకు ఏ ప్రమాదం జరగనివ్వం. మీరు గొప్పవాళ్ళు, మోటు పత్రులు గొప్పవాళ్ళు. మీకు నేను సల్యూట్ చేస్తున్నాను. ఈ దేశం మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. బాగుంది, పురిపురి నగర్ ప్రజలు రక్షింపబడ్డారు, కానీ మీరు ప్రాణాలతో బయటపడడం కష్టం. ఇవ్వండి, ఆ బంగారు నాణేలన్నిటినీ మర్యాదగా మా చేతికిచ్చేయండి. వాటిని మా చేతికి ఇవ్వండి. నేను వాటిని ఈ ట్రాక్ మధ్యలో పెడతాను. ఎవరికి కావాలో వాళ్ళు వచ్చి తీసుకోండి. ఎన్నో బంగారు నాణాలు లేవు. ఉన్న ఒక్క బంగారు నాణం నీ చిల్లు జేబులోంచి కింద పడి నీకే కనపడింది. దాన్నే నువ్వు కనిపించిన ప్రతిసారి ఏరుకున్నావు. మిత్రులారా, సారీ, నా దగ్గర ఒక్క నాణ్యం కూడా లేదు. ఏదో చిన్న పొరపాటు జరిగిపోయింది. మేము ఎంత కష్టపడి వస్తే మాకు ఒక్క చిల్లికవ్వ కూడా దక్కదా. వీళ్ళని వదలకండి. మోటు ఇంకెప్పుడు చిల్లు జేబులున్న చొక్కాలు వేసుకోకుండా చితగొట్టండి.